ఓకే, నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం మనం ఇప్పుడు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం దగ్గర ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఆదివారం బోనాలు కాబట్టి ఇక్కడ మీరు విజువల్స్ లో చూడొచ్చు. బోనాల హడావుడి అయితే ఆల్రెడీ షురు అయిపోయింది. 11లో తెలంగాణ ఉద్యమం జరిగే మూమెంట్ లో శేఖర్, రఘు అనే ఇద్దరు ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలని మొక్కి ఆ సిటీ కళాశాల నుండి ఈ అమ్మవారికి బోనం సమర్పిస్తే మీ తెలంగాణ మీకు రాష్ట్రం వస్తుందని చెప్తే ఆ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా మేము సిటీ కళాశాల నుండి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ రోజు మనం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గత 2011 నుంచి 2026 వరకు గత 16 సంవత్సరాలుగా ఏదైతే 2011లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క తెలంగాణ జనత సుఖ సంతోషాలతో ఆయుర్వారాలతో ముందుకు సాగాలన్న కోణంతో ప్రారంభించిన ఈ బోనాల్ని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన దాని తర్వాత కూడా ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర పండుగ ఉందో బోనాల్ని కంటిన్యూగా మేము ముందుకు సాగిస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థుల యొక్క బలంతో లేదంటే సిటీకాలో ఉన్న విజయదుర్గ మాత అమ్మవారి నుంచి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఈ సంవత్సరం 3500 మంది అక్షరాల 3500 మంది విద్యార్థులని పోతరాజుల ఆటలు, శివశక్తుల యొక్క నృత్యాలతోని విద్యార్థుల యొక్క ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. గత 2022-23 సంవత్సరాల్లో సిటీ కాలేజ్ అమ్మవారి గుడిని పెద్దగా కట్టించుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసి కాశీ నుంచి శివుడిని తెప్పించి కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏదైతే మొదటి కాలంలో ఉన్న మా సీనియర్లు ప్రారంభించారో దానికి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నది. ఏదైతే భూమి ఆకాశం ఉన్న రోజులు సిటీ కళాశాలల బోనాలు ఇట్లే ప్రతి సంవత్సరం సాగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 2011 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో మనం అడుగు పెట్టడం అనేది జరిగింది. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే యువత పక్కదారిన పట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదైతే మత్తు పానీయాలకు డ్రగ్ అలవాటు పడతా ఉన్నారు. నేను ఇదే బోనాల సందర్భంగా యువతకు ఒక మంచి సందేశం తీసుకున్నాను. ఏదైతే ముందుగా మన కన్న తల్లిదండ్రులను మనము వాళ్ళ అనుకున్న ఆశయాలను మనం సాధించి మన జీవితంలో మనం ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరేటట్టు ప్రయత్నించాలి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి పోయేటట్టు మన అందరము తల్లిదండ్రుల ఆశీస్సులు, దైవం ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఏదైతే మత్తు పానీయాలకు, మారక ద్రవ్యాలకు బానిస కాకుండా ఈ దేశంలో అత్యున్నత పౌరులు లెక్క ఎదగాలని నేను యువతకు సందేశం ఇవ్వదలుచుకున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ తీసుకొస్తారా బోనాలు, లేకపోతే లెక్చరర్స్ తీసుకొస్తూ ఉంటారా? ఇక్కడ అంటే కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడికి బోనాలు తీసుకొస్తా ఉంటారు. ప్రతి ఒక్కరి అంటే కాలేజీలో ఉన్న పూర్వ విద్యార్థులు కావచ్చు, ప్రస్తుత విద్యార్థులు కావచ్చు, ఇప్పుడున్న ఏదైతే టీచర్లు, ప్రొఫెసర్లు ఉన్నారో వారందరి యొక్క కలయికతోనే సిటీ కాలేజ్ బోనాలు విజయవంతంగా ప్రతి సంవత్సరం పూర్తయితా ఉన్నది. ఏదైతే బోనాలు లేపుకునే సందర్భంలో చూస్తే వీరేశన్ అని 2011 నుంచి ఆయననే బోనాలు లేపుతా ఉన్నారు. ఆయన ఆయన టీం ఉంటుంది, పోతురాజులు, శివసత్తులు వాళ్ళందరూ వచ్చి ఇటు వరకు అనేది బోనాలు సమర్పణ చేయడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడాలనే ఒక సుభిక్ష కారణంతోనే 2011 మేము సిటీ కాలేజ్లో జూనియర్గా చేరిన టైం నుంచి మాకు ఒక సంకల్పాన్ని సిద్ధించింది. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు మాజీ చైర్మన్ మాణికన్నతో పాటు మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు నిజాం రాజు ఎవరైతే ఉన్నారో నిజాం రాజుకి మూసీ నది వరదలు వస్తే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మర్రి చెట్టు మీద 400 మంది కాపాడడం జరిగింది. ఆ మర్రి చెట్టు ఈ వరదను ఎట్లా ఆపాలి, ఈ వరదను ఎట్లా చేయాలనే తరుణంలో అప్పుడున్నటువంటి ఎవరైతే నిజాం రాజు ఉన్నాడో ఆయన కలలో వచ్చినటువంటి అమ్మవారు ఏం చెప్పిందంటే, మీరు ఇక్కడ నుంచి లాల్ దర్వాజా అమ్మవారికి మీరు బోనం సమర్పించండి. మీరు బోనం సమర్పిస్తే ఈ మూసీ నది వరద అనేది ఆగిపోతుంది, మీరు సుభిక్షంగా ఉంటారని చెప్పి ఆ రోజు అమ్మవారు కలలో వచ్చి చెప్పడం జరిగింది. అదే కారణంతో మేము ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి జేసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఈ సమాచారాన్ని మాకు చేరవేస్తే మేము కూడా 2011లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సిటీ కాలేజు విజయ దుర్గా భవాని అమ్మవారి గుడి నుంచి అక్కడ బోనం సమర్పించి అక్కడి నుంచి మేము లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పిస్తాను మేము మొక్కుకున్న తర్వాత మాకు తెలంగాణ రావాలని మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే మేము 2011లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని 2014లో మాకు ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఆగిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము మొక్కినప్పటి నుంచి తెలంగాణ ఆవిర్భవించినంత వరకే ఆపేయలేదు. మేము మొక్కినటువంటి మొక్కుని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి సంవత్సరం మేము 2011లో నేను కానీ మా మిత్రుడు రఘు కానీ స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మేమిద్దరమే కాకుండా మాతో పాటు అనేక మంది మా మిత్రుల సపోర్ట్ తోటి
ఇలా ఈ కార్యాన్ని మొదలు పెడితే మేము 10 మందితోటి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇలా 2000 మందితో కొనసాగుతుంది అని అంటే అమ్మవారి సంకల్పం సిద్ధితోటి మేము ఇలా ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము కోరుకున్న కోరిక ఒకటే, తెలంగాణ రావాలని మొక్కినాం. కాబట్టి ఆ కళ నెరవేరింది. మా కళ, ఆ కళని ఆడికే ఆపేయలేదు. ప్రతి సంవత్సరం మా జూనియర్లు కానీ మా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొనసాగించాలని ఒక సంకల్పం ఇంకా నడుస్తుంది, ఇంకా జరుగుతుంది. రేపు మేము ఉన్నా లేకున్నా మా యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కళను అనేది ముందుకు కొనసాగిస్తారని చెప్పి మేము నమ్మినాం. ఇప్పటికి కూడా నడుస్తుంది. కాబట్టి అమ్మవారికి మా సిటీ కాలేజీలో ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారికి మేము ప్రతిసారి మేము ఇంకా బెటర్గా చేయాలని కోరుకుంటాం తప్పితే ఇక్కడ ఇప్పుడు చేయడం వల్ల మీకు ఉపయోగం ఏందని కూడా అడుగుతారు. మాకేం ఉపయోగం లేదు. సిటీ కాలేజీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్ కాలేజ్ కాదు. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నలుమూలల నుంచి వచ్చేటువంటి విద్యార్థుల కలయిక. ఈ కలయికనే మేము ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మేము సీనియర్లం కావచ్చు, జూనియర్లం కావచ్చు, అందరం కలుసుకొని ఒక అమ్మవారి కార్యసిద్ధితోటి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, చదువుకుంటున్న విద్యార్థులు బాగుపడాలి, మేము కూడా బాగుపడాలి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మా బోనాలు వచ్చిన అమ్మాయిలకు కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఒక కార్యసిద్ధితోని మేము ఉన్నా లేకున్నా ఎవ్రీ ఇయర్ కూడా ఇది ముందుకెళ్ళి అందరికి మంచి జరగాలని ఒక కార్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 2011లో మీరు తెలంగాణ రావాలని అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రెసెంట్ జనరేషన్ లో నిరుద్యోగులు చాలా మంది జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక ధర్నాలు చేస్తున్నారు. మీరు వాళ్ళ తరపున అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? మేము ఈ సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం కోరుకుంటాం. సిటీ కాలేజ్ నుంచి చదువుకొని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎందుకంటే నేను స్టూడెంట్స్ అని చెప్తలేను, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన 1500 మంది స్టూడెంట్స్ కూడా పాస్ అవుట్ అయిపోతే ఏదో విధంగా వాళ్ళు ఉపాధి పొందాలని, వాళ్ళకి మంచి జరగాలని మేము కోరుకుంటాం. ఈ రోజుతో అయిపోలేదు. మేము ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు ఏంటంటే సిటీ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. సిటీ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. వాళ్ళు పోయిన తర్వాత నిరుద్యోగులని మీరు అడిగారు, నిరుద్యోగం ఉంది, నేను కాదంటలేను. వాళ్ళకు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి సిటీ కాలేజీలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఈ సంవత్సరం పాస్ అవుట్ అయినా కూడా ఇంకో 2 నెలలకు జాబ్ రాకపోవచ్చు, కానీ ఇంకో సంవత్సరం అయినా వీళ్ళకి జాబులు రావాలి. చెప్తున్నా, అదే విషయం చెప్తున్నా అండి. నేను ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా నేను ఒక రాష్ట్ర స్థాయి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, మాజీ కార్యదర్శిగా నేను కూడా కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా నేను అమ్మవారిని ఒకటే కోరుకునేది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అమ్మవారిని కోరుకుంటున్నా. అమ్మవారు మీరు వాళ్ళకి చెప్పండి, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కానీ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే ఆలోచనలు మీరు ప్రభుత్వం చేయండి అని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నిరుద్యోగం అనేది ఉండొద్దు. ఇవాళ మేము సిటీ కాలేజ్ నుంచి కోరుకున్నాం కదా, ఇవాళ మేము బోనం చేస్తున్నాం కదా. ఒక సంవత్సరం తెలంగాణ కోసం అయిపోయింది కదా, తెలంగాణ కోసం అయిపోయింది కాబట్టి అయిపోయింది మేము చేయలేం కాదు. ప్రతి సంవత్సరం మేము కోరుకునేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగుపడాలి. ఇప్పుడున్నట్టు మీరు అడిగారు కదా, నిరుద్యోగుల గురించి అన్నారు కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ప్రతి ఒక్కరు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను.